హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఫలాఫిల్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఒక కప్ శనగలు తీసుకొని వాటిని వాటర్తో క్లీన్గా కడగాలి. ఇప్పుడు ఆ శనగలు మొత్తం మునిగే వరకు వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం అలా పెట్టుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్, కొంచెం జీలకర్ర, మిరియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని అందులో నానబెట్టిన శనగలు, ఆనియన్ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కారము అన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీనిని వేరే గిన్నెలోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న పిండిలో 1/2 స్పూన్ తినే సోడా వేసి కలపాలి. అలాగే ఇందులో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలపాలి. దీనిని 1 అవర్ పక్కకు పెట్టి ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ను పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పిండిలో నుండి కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా రోల్ చేయాలి. ఇలా పిండినంతా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా అయినటువంటి ఆయిల్లో మనం చేసుకున్న బాల్స్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫలాఫిల్ కాంబినేషన్కి జడ్జీకి సాస్ అయినా, కుకుంబర్ యోగర్ట్ సాస్ అయినా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీ రెసిపీ ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.